तेलंगाना रियासत 9.5 सालों में एक तरक्की याफ्ता रियासत बनकर उभरी है जो पूरे भारत में सरे फहरिस्त है। तेलंगाना बीआरएस हुकूमत की कोई भी स्कीम मुल्क की किसी भी रियासत में नहीं मिलेगी। इन ख्यालात का इजहार बीआरएस सरबराह के चंद्रशेखर राव ने भैंसा के पहाड़ी बाईपास रोड पर इंतखाबी जलसे प्रजा आशीर्वाद सभा से किया। उन्होंने कहा कि कांग्रेस ने अलहदा तेलंगाना से करीब 10 साल हुकूमत की, लेकिन रियासत को एक पसमानदा बना दिया था। अलहदा तेलंगाना के क़याम के बाद हमारी हुकूमत ने तमाम तबकात को मलहूज रखते हुए कई एक स्कीमात और तरक्याती कामों को अंजाम दिया। दलित बंधु, रैतु बीमा, शादी मुबारक, कल्याण लक्ष्मी के अलावा आसरा, पेंशन व दीगर स्कीमात के जरिए रास्त तौर पर अवाम को फायदा पहुंचाया गया। तेलंगाना रियासत किसानों को 24 घंटे बरकी सरबराही मुफ्त देने वाली मुल्क की वाहिद रियासत है, लेकिन कांग्रेस कहती है कि 3 घंटे बरकी भी काफी है। उन्होंने अवाम से सवाल किया कि क्या 3 घंटे बरकी काफी हो जाएगी। केसीआर ने बीजेपी और मोदी हुकूमत पर इल्जाम लगाया कि मोदी जी ने तमाम शोबेजात को खानगी कंपनियों के हवाले कर दिया और सिर्फ बड़े सरमायाकारों को रास्त फायदा पहुंचा रहे हैं, जिससे मुल्क की हालत कंगाल हो चुकी है। उन्होंने बताया कि हमारी हुकूमत आने के बाद हम मधोल, भैंसा, बासिर और सरस्वती मंदिर को मजीद तरक्की याफ्ता बनाने के लिए कसीर फंड जारी करेंगे। अवाम से कहा कि वो कांग्रेस और बीजेपी के झूठे वादों पर एतमाद न करें, बल्कि बीआरएस की अमली कारकर्दगी को पेश नजर रखते हुए बीआरएस के हक में वोट दें। उन्होंने कहा कि हमने अक़लियतों के लिए अक़लियती इक़ामती स्कूल्स खोले और इसको कॉलेज में तब्दील कर दिया। मजीद हम इसको डिग्री कॉलेज में तब्दील करने का मंशा रखते हैं, जिससे सैकड़ों तलबा मुस्तफिद हो रहे हैं और तालीम के मैदान में अपनी नशीस्तें हासिल कर रहे हैं। बल्कि बीआरएस हुकूमत ने अक़लियतों के लिए 10 सालों में 12,000 करोड़ रुपए खर्च किए हैं, जबकि कांग्रेस हुकूमत ने 10 सालों में अक़लियतों के लिए सिर्फ 900 करोड़ खर्च किया है। हम तेलंगाना रियासत में तमाम तबकात की तरक्की देखना चाहते हैं, जिसके लिए अवाम का ताउन आगे भी नागजीर है। సంవత్సరానికి 5,000 కోట్లు కట్ చేస్తాం మీ రాష్ట్రానికి వచ్చేదని చెప్పిండు. 25,000 కోట్ల నష్టం చేసిండు మనకు. ఇదే నరేంద్ర మోడీ. 25,000 కోట్లు మనకు రావాల్సింది రాకుండా మీరు మీటర్లు పెడతలేరు కాబట్టి మీకు 5,000 కోట్లకు వస్తా అంటే నువ్వు 5,000 కోట్లు కోసుకో, ఏమన్నా తెచ్చుకో, మేము మాత్రం పెట్టమని చెప్పినాం. ఎందుకు? తమాషా కోసం కాదు. ఇక్కడ ఈ రైతాంగం నిలబడాలి. వీళ్ళంతా ఆగమైపోయిన వాళ్ళు. నాకు తెలిసి నేను కూడా కాపోనే, నాకు కూడా వ్యవసాయం ఉంది. ఇంత ఎన్ని గంటలు ఉంటే పారుతుందో, ఏ విధంగా ఉంటుందో నాకు తెలుసు. కాబట్టి రైతులు ఖచ్చితంగా బాగుపడాలి, పల్లెలు బాగుపడాలి, వ్యవసాయం బాగుండాలి అనే పద్ధతితో సిద్ధాంతం పెట్టుకున్నాం. కాబట్టి వాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా మనం మీటర్లు పెట్టలే, భవిష్యత్తులో కూడా పెట్టము అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి అలా బీజేపీ పార్టీ అభ్యర్థి వస్తే మీరు అడగాలి, ఏమైనా మీ మోడీ గారు మీటర్లు పెట్టమన్నాడు కదా, మరి మీటర్లు పెట్టే వాళ్ళకి మేమెందుకు ఓటేయాలి, నువ్వు ఎట్లా అడుగుతున్నావు ముఖం పెట్టుకోనని చెప్పి అడగాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. గుడ్డిగా ఆశామాసి కాదు, ఇవన్నీ వాస్తవాలని చెప్పే చరిత్ర. 25,000 కోట్లు కట్ చేసిన పార్టీ ఇలా ఏం ముఖం పెట్టుకుని మా ఓటు అడుగుతున్నావు నువ్వు అని మాట్లాడాలి. మెడికల్ కాలేజీలు పెట్టినారు ఇండియాలో కేంద్ర ప్రభుత్వం. 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసినారు. ఒక్కటంటే ఒక్కటి కూడా మన తెలంగాణకు మంజూరు చేయలే. నేను 50 ఉత్తరాలు రాసిన, ఎందుకు ఇయ్యలే, ఏం కారణం, ఇదేం వివక్ష? ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యనటువంటి బీజేపీకి మనం ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలి, దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నవోదయ విద్యాలయాలు చట్టం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి చట్టాలంటే కూడా బేఖాతరే. చట్టం ఉండంగా కూడా జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయాలి. వాళ్ళు మనం 10 జిల్లాల వాళ్ళం, 33 జిల్లాలు అయినాం. మరి 33 జిల్లాలకు 33 నవోదయ కాలేజీలు రావాలి. 10 ఏళ్ల నుంచి అడుగుతా ఉన్నాం. ఒక్కటంటే ఒక్కటి కూడా నవోదయ పాఠశాల మనకు మంజూరు చేయలే. అట్లా చేస్తే ఆటోమేటిక్గా మనం ముదోలకు కూడా ఒక నవోదయ పాఠశాల వస్తుంది, కానీ చేయలే. మరి ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వనటువంటి, ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వనటువంటి బీజేపీకి మనం ఏం ముఖం పెట్టుకుని మన బీజేపీ ఓట్లు అడుగుతుంది, మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం మన మీద ఉంది. మనం బుద్ధి చెప్పకపోతే మళ్ళీ మన మీదనే వాళ్ళు సవారయ్యే ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ఖచ్చితంగా ప్రశ్నించాలని నేను కోరుతా ఉన్నా. మనం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పెట్టుకున్నాం. గ్రామాలు ఎట్లున్నాయో మీకు తెలుసు, చెట్లు ఎట్లా పెరుగుతున్నాయో మీకు తెలుసు, బైంసా లోపల ఎట్లా రోడ్డు వెడల్పోయినాయో, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఎట్లా వచ్చిందో, రోడ్ డివైడర్లతో